తోటలో నన్ను అక్కడనే వదిలేసి మా అమ్మ వాళ్ళందరూ ఊరికెళ్ళిపోయారు. నాకు తోడుగా రియా ఒక్కరితే ఉన్నది. అది నేను కలిసి తోటలో ఒక రోజంతా ఎలా టైం స్పెండ్ చేసామో ఈ వీడియోలో చూసేయండి. సడన్ గా ఊర్లో చిన్న పని పడి మా అమ్మ వాళ్ళందరూ ఊరికెళ్ళిపోయారు. నేను కూడా వచ్చేస్తానమ్మా అంటే తోటకి ఎవరో ఒకరు కాపలాగా ఉండాలి కదా అన్నారు. ఆ పని చేయడానికి రియా ఉన్నది కదమ్మా అంటే తోటకి 2 కుక్కలు కాపలా ఉంటే ఇంకా మంచిది కదా అన్నారు. ఇంకా అంత మాట అన్న తర్వాత నేను ఏం చేస్తాను చెప్పండి. సరే మీరు ఎలా అంటే నేను ఒక్కడనే ఉంటానని వాళ్ళందరినీ పంపించేసాను. ఇప్పుడు నేను స్నానం చేసి 3 రోజులు అవుతుంది. ఒళ్ళంతా కంపు హాయిగా వేడి నీళ్ళు పెట్టుకుని ఫ్రెష్ గా స్నానం చేశాను. ప్లేట్ నిండా అన్నం పెట్టుకుని పొద్దున్నే టమాటీ కూర వేపిన చేపలు కుమ్మేశాను. తర్వాత మా రియోకి అన్నం పెట్టేసి తోటలోకి తీసుకెళ్లిపోయాను. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో పిక్కలన్నీ చిలకలు కొట్టేసాయి. మైకిల్ పెట్టినా సరే ఈ చిలకలు బెదరట్లేదు. వీటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. టైం అయిపోయిందని మైకిల్ తీసుకుని ఇంటికి వచ్చేసి వాటికి ఛార్జింగ్ పెట్టేసి ఒక 3 గంటలు డీప్ స్లీప్ వేసాను. లేచి లెక్కనే ముఖం కట్టుకుని మళ్ళీ ప్లేట్ నిండా అన్నం వేసుకుని ఎక్కించేసాను. రియో కూడా తినేసిన తర్వాత దాన్ని తీసుకుని మైకిల్ పట్టుకుని తోటలోకి వెళ్ళిపోయాను. వాటిని చెట్లకి తేలించేసి తోటలో ఒక 2 రౌండ్లు వేసాను. సెడ్ దగ్గరికి వచ్చేసి రియోతో కలిసి చాలా సేపు ఆడుకుంటూ ఉన్నాను. ఈ లోపు సాయంత్రం అయిపోయింది. వెళ్ళి మైకిల్ తీసుకుని వచ్చేసాను. మా అమ్మ వాళ్ళు వచ్చే లోపు నైట్ అయిపోద్ది అన్నారు. అప్పటి వరకు ఒక్కడనే ఇక్కడ ఉన్నానంటే భయంతోనే పైకి పోతానేమో అని చెప్పి తాతతో కలిసి ఊర్లోకి వెళ్ళిపోయాను. ఇదన్నమాట సంగతి. ఈ రోజంతా ఇలా గడిచింది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా బాయ్ బాయ్.